నా జీవితం నాశనం చేశావు. ఎన్నో ఆశలు పెట్టుకున్నా కదా నీ మీద, మొత్తం గంగలో కలిపేశావు. గంగలో కలిపింది నువ్వు, నట్టేట్లో ముంచింది నువ్వు. ప్రేమించానని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. నిన్ను నమ్మి నా వాళ్ళని, నా ఆస్తిని అన్ని వదిలేసి వచ్చాను. ఇప్పుడు నా ఆస్తి కావాలంటున్నావు. సిగ్గేట్లేదా? ఎందుకే సిగ్గు? దేనికి సిగ్గు? నిన్ను చేసుకుంటే కోటీశ్వరుడు అయిపోవచ్చు అనుకున్నా. 2 ఏళ్లు నీ వెనకబడ్డా, తగ్గొట్టా, తాడిగట్టా, కష్టపడి బిడ్డను కన్నా. ఇప్పుడేమో ఆస్తి తేవా? వద్దా? వదిలేస్తావా? పద, వాళ్ళని అడిగి వాటా తీసుకుందాం. రాను. నువ్వెంతో మంచోడివని నమ్మి అందరితో గొడవపడి ఎంతో గొప్పగా పెళ్లి చేసుకున్నాను నేను. కానీ నువ్వు ఇలాంటి వాడివని తెలిసిన తర్వాత నా ప్రాణం పోయినా వెళ్ళిన ఆస్తి అడగను. అదే ఆఖరి మాట? అవును. లాస్ట్ అండ్ ఫైనలా? అవును. నేను పోతా. పో. ఇక లైఫ్ లో కనపడను. కనిపించొద్దు, కనిపించకు. వెరీ గుడ్ డెసిషన్. అయితే నా బిడ్డ నాకు ఇచ్చేయి, నేను తీసుకుపోతా. నా కొడుకుని ముట్టుకోవద్దు. వాడు నా కొడుకు. ఇదే గుడిసెలో కలిసి కాపురం చేస్తే నా మూలంగా పుట్టి నా కొడుకు వాడు. ఏం చేస్తావు తీసుకెళ్లి? నీలా లోఫర్లా పెంచుతావా? నీలా తయారు చేస్తావా? మేమిద్దరు నీకు లేం. నువ్వెవడి కూడా మాకు తెలీదు. నా కొడుక్కి నువ్వు లేవని చెప్తా, చచ్చిపోయావని చెప్తా. నువ్వు వాడికి తెలియటం కూడా నాకు ఇష్టం లేదు. ఎలా ఆపుతావో చూస్తా. నా బిడ్డ నాకు ఇచ్చేయి, ఇచ్చేయి, ఇచ్చేయి. నా బిడ్డ, వీడు నా బిడ్డ. ఏంటిది? మర్యాదగా నా బిడ్డని వదిలిపెట్టు, లేకపోతే నరకేస్తా. తీసుకో, నరకేస్తా. తీసుకో. అమ్మని అమ్మ. ఏం చేస్తున్నావు? వీడు నా బిడ్డ. నాన్న, తాగు నాన్న. మీ అమ్మ నన్ను పొమ్మంది. నేను పెద్ద లోఫర్నంట. నువ్వు నాలాగే అవకూడదంట. ఎందుకు అవకూడదు నాన్న? నువ్వెందుకు అవకూడదు? నిన్ను నాకంటే పెద్ద లోఫర్ని చేస్తాను నాన్న. నాన్న, ఈ రోజు నుంచి నువ్వు నాకు, నేను నీకు, ఓకేనా నాన్న? ఇదిగో పాలు తాగు. 2 రోజులకి బీరు మొదలు పెడదావు నాన్న. ఈలోగా పాలతో అడ్జస్ట్ అయిపో నాన్న. పిల్లవాడి తల్లి చచ్చిపోయిందండి. నేను వీడిని పెంచే పొజిషన్ లో లేనండి. మీలాంటి పెద్ద కుటుంబంలో పెరిగితే వీడు బాగుంటాడండి. మాకెలాగో పిల్లలు పుట్టే అవకాశం లేదు. మా కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటాం. మీరేం దిగులు పడకండి. ఈ డబ్బుంచండి. మీరు దయచేసి నాకు ప్రామిస్ చెయ్యాలండి. చెప్పండి. నేను అప్పుడప్పుడు వచ్చి బాబుని చూసుకుంటానండి. దాందే ఉందండి, మీరు ఎప్పుడైనా రావచ్చు. అరే అరే, అయ్యో, లవ్ యూ రాజా. బాబు, బాబు, మీరా? బాబండి. బాబుని చూద్దామని. బాబు వెనక గార్డెన్ లో ఆడుకుంటున్నాడండి. వెనకాలే కదండి? అవునండి. బాబు, బాబు. అమ్మా, బాబు ఒరిజినల్ ఫాదర్ని. రా నాన్న. అమ్మ రావే. బాబు. అమ్మా, నువ్వు పనమ్మాయివా? అవునండి. కొంచెం మంచిలు తెచ్చి పెడతా అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. వెళ్ళిరా అమ్మా. బాబు, నేను వచ్చా. ఒరిజినల్ డాడీని వచ్చా. ఏడుతున్నావా? ఇక్కడెవరు చూడలేదా అమ్మా? వెళ్ళిపోవచ్చా? జంప్ అయిపోవచ్చు. జంప్ అయిపోవచ్చమ్మా. అమ్మేసుకోవటం, తెచ్చేసుకోవటం. ఇప్పటికి 12 సార్లు అమ్మాను నాన్న నిన్ను.
ఏం ఇన్కమ్ నాన్న నువ్వు? నాన్న నేను లోఫర్ని అంటున్నా. నీ అమ్మ అంది, దానికి బుద్ధి చెబుతా. నాన్న ఏంటి నాన్న? నాకు అమ్మ లేదా నాన్న? నీకు అమ్మ లేదు నాన్న, జాండీస్ వచ్చి చచ్చిపోయింది. అన్ని హాస్పిటల్స్ తిప్పాను, డబ్బులన్నీ ఖర్చు అయిపోయింది. ఆస్తులు మొత్తం అమ్మేశాను నాన్న, కానీ అమ్మను కాపాడుకోలేకపోయా నాన్న. కానీ అమ్ముంటే బాగుండేది కదా నాన్న. నాకుందా అమ్మ? నీకు నాకు అమ్మని లేకుండా చేశాడ్రా ఆ దేవుడు. ఆ దేవుడు కనపడాలి నిన్ను. రేయ్ దేవుడా దేవుడా మాయాదారి దేవుడా, నువ్వు కనపడరా చెప్తాను. నువ్వు తిన్నానా? ఏవండి, నేను 2 ఇడ్లీలు తిన్నానండి. 2 రూపాయలైని. డబ్బు ఇంటి దగ్గరే మర్చిపోయానండి. వెళ్ళి తీసుకొస్తానండి. మళ్ళీ వస్తావా? నేను నిన్ను నమ్మాలా? నేను కన్నికుడే పీతాంబరం గారి మనవణ్ణండి. ఎవరైతే నాకేంటి? ఆ చేతిలో ఏంటి? వైలెన్. అది ఇక్కడ పెట్టేళ్ళు. అమ్మో, మా తాతగారు తిడతారండి. అది ఇక్కడ పెట్టకపోతే మా తాత తిడతారు. ఇక్కడ పెట్టేళ్ళు. వెళ్ళి డబ్బులు తీసుకురా. వెళ్ళ. పీతాంబరం గారి మనవడంట. ఎవరిదండి ఈ బయలును? కస్టమర్ది సార్. యాంటిక్ పీస్ సార్ ఇది. యాంటిక్ పీస్ అంటే ఏంటి సార్? అతి పురాతనమైనదండి, దీని విలువ లెక్క కట్టలేము. అంటే ఎంత ఉంటా సార్? 2-3 లక్షలైనా పర్వాలేదు, ఇది నేను కొంటాను. దీని ఓనర్ని పిలవండి. ఆయన ఊర్లో లేరు సార్. లేడా? అవును సార్. ఓ పని చేయండి సార్, ఇది నా కార్డు సార్. రాగానే వెంటనే నన్ను కలవమని చెప్పండి. అలాగే సార్. ₹1,00,000 ఎక్కువైనా పర్వాలేదు, ఇది నాకు కావాలి, దీన్ని నేను కొనాలి. దట్స్ ఆల్. ఎక్స్క్యూజ్ మీ సార్. యాంటిక్ అంటే తెలియకుండా ఎలా బతుకుతున్నారా సొసైటీలో? ఎర్రి పుష్పాలారా. రే ఇలా రారా, ఇది లోపల పెట్టు. అంకుల్, ఇవిగో 2 రూపాయలు. నా వైలెన్ నాకు ఇచ్చేయండి. వైలనా? ఎక్కడో పెట్టానే, కనబడడం లేదు. కనపడటం లేదా? ఆహా. అయితే మా తాతగారు చంపేస్తారు. ఇప్పుడు ఏమైంది నాన్న? కొత్త వైలెన్ కొనిస్తాగా. అది బహు పురాతనమైనది. అది అమ్మితే 1,00,000 వస్తుందని మా తాతగారు అంటూ ఉంటారు. చా ఊరుక, 1,00,000 ఎందుకు ఉంటది? 50,000 కూడా చేయదేది. సరే సరే, ఆ 7 పాపు. ఇదిగో ఈ 50,000 పట్టుకెళ్ళు. ఎక్కడ పోయింది కనుక ఈ డబ్బు ఇస్తున్నాను, వెళ్ళి మీ తాతగారికి చెప్పు. Not valid. Please check the number you have dialed. ఈ నంబర్ సరైనది కాదు. నాన్న, మోసం చేయటం తప్పు కాదు, మోసపోవటం తప్పు. నాన్న, నా ప్రాణం నువ్వు, నీ ప్రాణం నేను. మనిద్దరి ప్రాణాలు తప్ప మిగతా వాళ్ళవి ప్రాణాలే కావు. అర్థమైందా నాన్న? అర్థమైందా? నాన్న, మీ అమ్మ మనల్ని కోటీశ్వరులుగా చూడాలనుకుంది. మన జీవితాశయం డబ్బులు సంపాదించటం. కరెక్ట్ నాన్న. కోటీశ్వరులం కావటమే. అవును నాన్న. టైం లేదు నాన్న, పరిగెత్తాలి.
మేమెంతో కష్టపడి కొట్టేస్తే నువ్వు ఏ కష్టం లేకుండా మా దగ్గర నొక్కేస్తావురా? రాయ్ నేను పుట్టిందే నొక్కేయడానికి, అబ్బా. మధ్యలో ఆపితే తొక్కేస్తా. మేము ఇక్కడ కందిపప్పులం. తొక్కేస్తారంట్రా రే, మర్యాదగా అందులో సగం ఇస్తావు ఇవ్వా. వంద తగ్గిందేంటి బే? మా డబ్బులే కొట్టేసి మళ్ళా 100 తగ్గిద్దట్టమేంట్రా? ఏంటి కిండలా? 100 తగ్గింది. ఆ 100 ఇచ్చే వరకు ఇక్కడి నుంచి ముగ్గురిని కదలనివ్వను. ఇంకా చూస్తాయండి మామ, వాడిని వేసాయి. ఎక్కడ 100? ఎక్కడ? నువ్వేంట్రా? చంపేస్తాను రాయ్. ఓ 10,000 ఇచ్చాను రా, మా అమ్మ హాస్పిటల్లో ఉంది. ఏంటి? అమ్మకి ఆపరేషన్ రా, డబ్బులు కట్టాలి. నిజమేనా? మా అమ్మ మీద ఒట్టు. హాస్పిటల్కి వస్తా, అమ్మ లేకపోతే చచ్చావే నువ్వు. దా. పదరా పద. రేయ్ పదండ్రా. నమ్మొద్దు రాజా, ఏదో అస్సలు నమ్మొద్దు రాజా. నీకున్న అమ్మ సెంటిమెంట్ ను వాడేసుకుంటున్నారు రాజా. ఆహా, ఏం తండ్రో, ఉత్తమ తండ్రి. కొడుకు ఏం చెప్తున్నాడు చూడు. అసలు ఇది వీడు అమ్మో కాదో ఎవరికి తెలుసు రాజా? ఇది వాడు అమ్మ కాకపోయినా కట్టేస్తానన్నా. అమ్మ ఎవరికైనా అమ్మే కదా. ఓయ్ రాజా, రాజా మనం కష్టపడి దోచుకున్న డబ్బులు రాజా, ఒకసారి ఆలోచించు రాజా. ఇదిగో రేయ్, మీరు చాలా లక్కీ ఫెలోస్ రా. దేవుళ్ళ లాంటి కొడుకుని కన్నాను రా. దేవుడు వీడా? థ్యాంక్స్ అన్నా చెప్పండి రా. థ్యాంక్స్ ఏంటి థ్యాంక్స్? మా డబ్బులు కొట్టేసి మాకే కడతాడు. మిమ్మల్ని వదలడరే చెప్తున్నా. చూసావా రాజా, ఇది ప్రపంచం. నీష్ కమేనే కుత్తేగాడు. ఆల్ ఆర్ క్రికెట్ కే బాల్స్ రాజా. ఇలాంటి బాల్స్ మధ్య బతకాలంటే మనకి సెంటిమెంట్ ఉండకూడదు రాజా. నాన్న దెబ్బ కుఠ, దొంగల ముఠ అంతే రాజా. మంచి, మానవత్వం, జాలి, దయ, కరుణ ఇవేవి లేవు. ఉన్నా మనకొద్దు. 55, 56, 57, 58, 59, 60. నానా, ఏంటి నాన్నా? మనం ఎప్పుడు ఇలా గాడిదలో కూర్చోడమేనా లేకపోతే పెళ్లి ప్రోగ్రామ్ గట్రా ఉందా? ఈ వయసులో నాకు పెళ్ళొద్దు నాన్న. నీకు కాదు నానా, నాకు. నాకే వద్దనుకున్నప్పుడు నీకెందుకు నాన్న? 2-3 రోజులకోసారి నిద్ర పట్టట్లేదు నానా. అనవసరంగా నిద్ర లేచిపోతున్నాను. నిద్ర పట్టకపోయినా పర్వాలేదు నాన్న, పెళ్లి మాత్రం వద్దు. ఏ? ఇప్పుడున్న ఆడపిల్లలు వేస్ట్ నాన్న. అది కాదు నాన్న, నీకు అమ్మ దొరికినట్టు నాకు అలాంటి పిల్ల దొరకచ్చేమో, ఎవరికి తెలుసు? నాన్న, ఒకప్పుడు డైనాసార్లు ఉన్నాయి కదా, తర్వాత అంతరించిపోయినాయా లేదా? అవును. కన్నాంబ, సావిత్రి, అంజలీదేవి, ఆ తర్వాత నీ అమ్మ. మీ అమ్మతో లాస్ట్ నాన్న. ఇప్పుడు డైనాసార్ కావాలంటే ఎలా దొరుకుతుంది నాన్న? ఇప్పుడున్న అమ్మాయిల్ని నమ్మలేవు నాన్న. ఎవత్తి మన కంట్రోల్లో ఉండదు. ఎప్పుడు ఎవత్తి ఎవరితో లేచిపోయిందో చెప్పలేవు నాన్న. ఇక్కడే ఉందిరా. అటెళ్ళి వెతకండిరా. ఏమైంది? దొరికిపోయావా? లేదు. నెక్స్ట్ ట్రైన్ పట్టుకుని జోధ్పూర్ వచ్చేయ్. నీకేం భయం లేదు. దిగ్గానే నాకు కాల్ చేయి, నేనొచ్చి పికప్ చేసుకుంటాను.
ఎక్స్క్యూజ్ మీ అమ్మా, చెప్పండి. తెలుగా? అవునండి. థ్యాంక్స్ అమ్మా. నాకు చిన్న సహాయం చేసి పెడతావా? మరి నా కెమెరాతో ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేలాగా నన్ను ఫోటో తీసి పెట్టాలమ్మా. తీసి పెడతావా? తీస్తానండి. చేయించుకోమ్మా. హాత్ దే, హ్యాండ్ దే దో, హ్యాండ్ దే దో. అల్లు అల్లు, ఇదిగోమ్మా కెమెరా. ఆగమ్మా ఆగమ్మా, ఇంతవరకు తీసావు కదా, ఫుల్ గా దిద్దు గాని ఆగు. చలో జల్దీ జావ్, జల్దీ జావ్. తీసావా? అమ్మా పోకిరిలో మహేష్ బాబు లాగున్నా, అమ్మా పవన్ కళ్యాణ్ లాగున్నా, అత్తాంటి దారిదిలో భలే తీసావమ్మా ఫోటో. అమ్మా నువ్వు కూడా ఈ డ్రెస్ లో భలే ఉన్నావు. నిన్ను కూడా ఫోటో తీసేదా? అయ్యో వద్దండి. అయ్యో ఒక ఫోటో తీస్తానమ్మా. అయ్యో ఒక ఫోటో తీస్తా. ఈ ఐఫోన్ తో నీ ఫిగర్ ని ఫోటో తీస్తా. ఉండు. నవ్వమ్మా, నవ్వాలి, ఇంకొంచెం నవ్వాలి. అమ్మా ఇంతవరకు తీసా, ఫుల్ తీస్తా. ఉండు. నవ్వాలి, నవ్వమ్మా. బాగుందమ్మా. నువ్వు నీ నవ్వు మధ్యలో ఆ బస్సు. ఎటెళ్ళిపోయాడు? మై ఫోన్. You want machine? What machine? Dollar printing machine. Yeah, man. American dollar? Yeah. Here everybody check Indian rupee. No one check dollar. You can print. ఇష్టం వచ్చిన గుద్దుకోవచ్చు. How much? 2 lakhs. No, no, Okay, 1 lakh. no, no, no. Okay, final price 50,000. No, not at that. రేయ్ 50 రా గుద్దుకోవచ్చు. You're good the car. I don't want. నిన్ను చూస్తే నాకేదో డౌట్ గా ఉంది. ఎవరు నువ్వు? నేను ఈ ఊరికి కొత్త అండి. నేను ఇప్పుడే వచ్చాను. నాకేం తెలీదు. అబ్బా మరెందుకు పరిగెట్టావు? భయం వేసి. ఆ సూట్ కేసులో ఏముందని నీకు భయం వేసింది? అయితే అందులో ఏదో ఉందన్నమాట. మర్యాదకి నేను ఇవ్వను. కానీ నేను లాక్కుంటా. వద్దు. అయ్యా బాబోయ్ నాకు డౌట్లు పెరిగిపోతున్నాయి. నేను లాక్కుంటా. అమ్మా అమ్మా మండిపోతుంది. ఏం కొట్టావే? ఎక్కడున్నావు నువ్వు? అమ్మా నేను గుడ్డోనైతే దొంగతనాలు ఎవరు చేస్తాడే? ఎక్కడ? నేను కళ్ళు తెరిస్తే చచ్చావే నువ్వు. ఎక్కడే? అమ్మా
నానా ఏంటి నాన్న? ఈ పెప్పర్ స్ప్రే ఒకటి కనిపెట్టాను నాన్న. అది తెలియదు కానీ ఈ మధ్య పార్లమెంట్ లో ఒకసారి వాడారు నాన్న. అక్కడే కాదు బయట కూడా వాడేస్తున్నారు. నాన్న ఈ పెట్టెలో ఉందంతా డబ్బే అని చెప్పు నాన్న. నాకేం తెలుసు నాన్న, దేవుడు దండం పెట్టుకుని ఓపెన్ చేయి. దేవ 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 దేవుడా, దేవుడా నువ్వు ఉన్నది నిజమైతే ఈ పెట్టె నిండా డైమండ్స్ ఉండాలా. నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవ దేవా. ఓ మహా ఏంటి చీరలు ఉన్నాయి, లంగాలు ఉన్నాయి, జాకెట్లు ఉన్నాయి. దేవుడా దేవుడా ఇదేంటి నాన్న అన్ని లంగా జాకెట్లు ఉన్నాయి? ఏవో నాకేం తెలుసు. దేవుడు లేడు నాన్న. ఈ లంగాలు జాకెట్లు చూసిన తర్వాత కూడా దేవుడిని నమ్మితే మనంత అమాయకులు లేరు నాన్న. కరెక్ట్ అన్న. ఓరి దేవుడా. వీళ్ళిద్దరున్నారండి ఇక్కడ. ఓ 10,000 ఇవ్వు నాన్న, చిన్న కార్యక్రమం ఉంది. 10,000 దేనికి? దేనికి నాన్న? తాగటానికి అనుకున్నావా నాన్న? ఈ మహాతల్లి ఎవరు? మీ అమ్మ లక్ష్మీదేవి, నా భార్య. రేపు తను చచ్చిపోయిన రోజు. ఇప్పుడు మొదలుకొని రాత్రంతా తాగి తెల్లారగట్ట లేచి మీ అమ్మకి పెండ్లం పెడితే 10,000 అవుతుంది నాన్న. అన్నదానం కూడా చేస్తే 20,000 అవుతుంది నాన్న. నాన్న నేను అడిగింది అన్నదానం కోసం కాదు నాన్న, అమ్మ కోసం నాన్న. నీ అమ్మ కోసం నాన్న, నా దేవత కోసం నాన్న. నాన్న నువ్వేమనుకున్నావు? ఎప్పుడులాగే ప్యాకెట్ కోసం అనుకున్నావా? ఏంది నాన్న ఏడుస్తున్నావు? తల్లి కోసం నేను, భార్య కోసం నువ్వు చిన్నప్పటి నుంచి ఏడుస్తున్నావు కదా నాన్న. ఇంత మంచి మనసున మనల్ని పట్టుకుని ఈ పాపిష్టి లోకం దొంగ దొంగ అని పిలుస్తుంది నాన్న. అసలు నీకంటే గొప్పడు ఎవడున్నా నాన్న? నాన్న చిన్నప్పటి నుంచి నువ్వు అమ్మ కోసం ఏడ్చావే తప్ప ఎక్కడైనా కాలు జారావా, గోడ దూకేవా? 20 కాదు నాన్న, 50 తీసుకో. అన్నదానం కాదు నాన్న, కుంభమేళ చెయ్యి అమ్మకి. నేను ఎవడాపుతాడు, నేను చూసుకుంటాను. నాన్న రాజా, ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ యూ నాన్న. లక్కీ టు హ్యావ్ యూ నాన్న. థ్యాంక్ యూ నాన్న. నేను కూడా సేమ్ టు యూ నాన్న. ఏరా ఏమాడదాం? రమ్మియా 3 ముక్కలా 13 ముక్కలా లోనా బయట. నా కొడుకు దగ్గర ఏడిస్తే 50,000. అరే ఈ ఫోన్ దొబ్బేసిన కాడ నుంచి ఒకటే మోగుతుందిరా. ఎట్ట కట్టేయాలో తెలియట్లా. నీ సంగతి తెలుసు. ఏముందండి, ఇలా పైన నొక్కి ఇలా పక్కకి లాగితే చచ్చిపోతుంది. చంపేయి చంపేయి అంతే. దా ప్యాక్ కలుపురా. కూర్చోండి. కలుపే మొక్కలు కలుపు. ये जो किला आपको दिख रहा है ये पूरे 120 मीटर ऊपर तक उपलब्ध है. महाराजा मान सिंह ने इसे बनाया था. शांति, शांति. మోని వన్స్ అగైన్. హే ఏంటే ఏమైపోయావు? నిన్నటి నుంచి నీ ఫోన్ కోసం ట్రై చేస్తున్నాను, ఎత్తవేంటి? దిగగానే ఒక వెధవ తగిలాడు, వాడు నా ఫోన్ కొట్టేశాడు. ఆ తర్వాత ఇంకో వెధవ తగిలాడు, వాడు నా సూట్ కేసు కొట్టేశాడు. మరి రాత్రంతా ఎక్కడున్నావు? ఆల్రెడీ పెళ్ళైన వాడికిచ్చి నా పెళ్లి చేయాలనుకున్నారు. ఆస్తి కోసం మైండ్స్ ఉన్నాయి వాడికి. నాకు ఇష్టం లేదని చెప్పినా నాన్న వినలేదు. పెద్దన్నయ్యని బ్రతిమాలాను, చిన్నన్నయ్య కాళ్ళు పట్టుకున్నాను, కానీ ఎవరూ ఒప్పుకోలేదు. అమ్మ కోపం వచ్చింది. ఎప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడిని అమ్మ నాన్నకెదురు తిరిగింది. అదే అమ్మ చేసిన తప్పు. మీరేం చేసినా ఇన్నాళ్లు నేను మాట్లాడలేదు. నువ్వు నీ కొడుకులు చేయని దుర్మార్గం లేదు. ఊరందరి ఉసురు పోసుకున్నారు, వాళ్ళ భూములు లాక్కున్నారు, రైతులకి అన్నం లేకుండా చేశారు. ఒక్క ఆడదాన్ని వదలలేదు. మానాలు తీశారు, మనుషుల ప్రాణాలు తీశారు. ఇప్పుడు డబ్బు కోసం కన్నా కూతురు గొంతు కోయడానికి సిద్ధపడ్డారు. నువ్వు ఒక మొగుడివి, ఈ వెధవలిద్దరూ నా కొడుకులు. ఛీ, సిగ్గేస్తుంది మీతో కలిసి బ్రతకడానికి.
ఏంటే ఈరోజు నోరులేస్తోంది? ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. నీ కూతురు నాడికి అమ్మితే 1000 కోట్లు వస్తాయి. అయ్యొచ్చాక 6 నెలలాగి అల్లుణ్ణి చంపేద్దాం. అప్పుడు నీకు నచ్చినోడికిచ్చి దాని పెళ్లి చేద్దాం. నువ్వు కన్న తండ్రివా కసాయివాడివా? నా పెళ్ళాం నన్ను కొట్టిందిరా. నన్ను నేను పుట్టిన తర్వాత నా మీద పడ్డ మొట్టమొదటి చెయ్యిది. మరొకరైతే చంపేసేవాణ్ణి. నా పెళ్ళాం కాబట్టి ఏం చెయ్యలేకపోతున్నాను. ఎలా ఎలా నాన్న, ఏంట్రా? నీ పిల్లని నేను చంపేయచ్చా? నీ ఇష్టం. ఏం చేస్తున్నావురా? తప్పురా. అమ్మరా. మిస్ అయింది. వద్దరా. మిస్ అయిందన్నా. నువ్వింకా ఇంటికి వెళ్ళొద్దు. నీకు నేనున్నాను. ఇక్కడే ఉందో గాని. तुम्हारा क्या काम है मेरे अंगूठे में, तुम्हारा क्या काम है मेरे अंगूठे में, तुम्हारा क्या? ఏంటో అది? ఎక్కడో దొరికింది, ఓపెన్ అవ్వట్లేదు. ఏముంది అందులో? నాకేం తెలుసు? హెల్ప్ చేస్తారా? చేస్తాం, కానీ దాంట్లో ఏమున్నా సగం మాకు ఇచ్చే. అలా ఎలా కుదురుద్ది? సరే, ఓ పని చేస్తా. ఏంటి? మీకు బ్లైండ్ గా అమ్మేస్తాను. 20,000. ఇందులో ఏమున్నది మీదే. ఏమి లేకపోతే బ్లైండ్ గేమ్ అంటే అదే మరి. ఫైనల్ గా ఒక మాట 10. ఓకేనా? సర్లే, ఇచ్చే. డీల్ ఓకే. ఇచ్చారా? బయలుదేరు ఇంకా. గోయిందా గోయిందా. ఇంత ఈజీగా ఓపెన్ అయిందంటే దొరికిపోయావురా వాడికి. అందులో ఏముందో చూద్దాం రాత్రి. ఏముంటుందో దీంట్లో? నా బొచ్చుందిరా బొచ్చు. ఈ లంగా నువ్వు వేస్తూ ఎర్రి పప్ప వేసుకుని పొద్దున్న 10,000 బొక్క. అది కాదు, నేను చెప్పేది విను. ఇక్కడ ఇమీడియట్ గా జాబ్ లేని దొరకవు. రెడీమేడ్ జాబ్ ఒక్కటే ఉంది, నాలాగా గైడ్ అవ్వడమే. టూరిస్టులు వస్తారు, అది ఇది చెప్తూ కోట్ అంత తిప్తే అయిపోయే. అరే, యూ కెన్ సే ఎనీథింగ్ యూ వాంట్, యు నో, ఎనీ స్టోరీ దే విల్ బిలీవ్. జస్ట్ మెయింటైన్ ది రేట్ 1500 to 1600 years. The more anti, the better it is. You don't worry, man. I will take care, yeah. నేను ట్రైనింగ్ ఇస్తాగా. ఎక్స్క్యూజ్ మీ, ఆప్ సౌత్ ఇండియన్ హే? అవునండి. హే, తెలుగు. అక్కడ 80% డిస్కౌంట్ సేల్ జరుగుతుంది. ఇక్కడ కూర్చున్నారండి, వెళ్ళండి. ఏ సౌత్ ఇండియన్ కా లంగా 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 రండి 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 రండి. ఏ సౌత్ ఇండియన్ కా మెరుపుల్ జాకెట్ ఓన్లీ 50 రూపీస్. హేవే, ఆ బట్టలు నావే. సౌత్ ఇండియన్ కా లంగా 100 రూపాయలు మాత్రమే. క్యా? ఈ బట్టలన్నీ నావే. ఈ సూట్ కేసు కూడా నాదే సార్. ఇది మీవే? మీవంటే కుదరవు పాప, మేము కూడా డిస్కౌంట్ సేల్ తో కొన్నాం. ఓకే. ఎవరన్నారు సార్? నేనే. ఏంటి? ప్లీజ్ సార్, నావి నాకు ఇచ్చేయండి. ఆహా, పోలీసులకు కూడా చెప్పనండి. చా లోపల ఏం చేద్దామనే 1942 రంగుని పెట్టి బాబు 20,000 రూపాయలు మాత్రమే. రండి. ఏమండి, ఆ పెట్టి మా అమ్మదండి. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి. మా అమ్మ గుర్తుగా నా దగ్గర ఉన్నది అదొక్కటేనండి. ప్లీజ్ అండి, అది అమ్మకండి. ప్లీజ్ ప్లీజ్ చెప్పండి, అమ్మొద్దని చెప్పండి. రేయ్ సేలా పని రా. మధ్యలో ఆ పెట్టే అమ్మాయిదంట. నా పెట్టి నాకు ఇచ్చేయండి. ఈ పెట్టి నీదా మాదిరా 20 ఇచ్చి రేయ్, నాతో గేమ్స్ ఆడొద్దు. ఇలా బ్లైండ్ గేమ్స్ కాచిట్టి ఓపెన్ గేమ్ 20,000 ఇచ్చి పెట్టి తీసుకెళ్ళు. 15 ఇస్తా. 20. 15 కుదరదు. 20. రే, నేను 15 అని చెప్తున్నా. 20. లెక్క 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 లెక్క. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకండి, ఇది నీ పెట్టే. కానీ చిన్న కండిషన్. ఏంటండి? ఒక్కసారి మీ కళ్ళలో కూడా పెప్పర్ స్ప్రే కొట్టి అప్పుడు ఇచ్చేస్తాను. అమ్మా, కళ్ళు మండుతాయండి. ఆహా, మంట అనుకున్నావా? అది మంట కాదే, దాని అమ్మ బాబు. ఒకసారి నీకు కొడితే తెలుస్తుంది. తీ బడి తీ. పోనీలేవే, ఒక్కసారి కొట్టించుకోవే. అమ్మో, చచ్చిపోతాం. చెప్తుంది కదా, తీ బయటికి తీ. తీ.
దగ్గరికి రా. కళ్ళు ఓపెన్ చేయి. కళ్ళు తెరో. చేతులు దేయి. ముఖం మూసుకుంటే చంపేస్తా నేను. దగ్గర రా. పెప్పర్ స్ప్రే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. నీ పేరేంటి? పారిజాతం అని పెట్టారు, కానీ ఇంట్లో అందరూ మౌని అని పిలుస్తారు. అలా ఎలా మార్చేస్తారు? సర్లే దగ్గరికి రా. దగ్గరికి. రెడీ 1 2 3. లోనా బయట, లోనా బయట, లోనా బయట. నాన్న నాకు డైనోసార్ దొరికిసింది నాన్న. డైనోసార్ దొరికిందా? చిన్నదా పెద్దదా? అంటే చిల్లరుంటే పెద్దది, చిల్లర లేకపోతే చిన్నది. మన ఫోటో ఉంది కదా? అవును నాన్న. అదే మెహరంఘాట్ ఫోటో. అవును నాన్న. అందులో గైడ్ నాన్న. పోర్ట్ లో గైడా? అరే గుండెలో పొడిచావు కదరా నాన్న. అమ్మాయి చాలా మంచిది నాన్న. పాప మా అమ్మాయికి ముందు వెనకాల ఎవరు లేరు. దాని ముందు వెనక ఎంత మంది ఉండాలా? అట్టాంటి పెళ్ళే మనకు కావాలా? బావా అది ఇక్కడే ఉంది, ఈ చుట్టుపక్కలే ఉంది బావా. వెళ్ళక్కడ వెతకండి. ఈ రోజుల్లో కూడా గవ్వల్ని నమ్ముతున్నారా మీరు? ఇప్పుడు దీని మాటలు విని మనం జైపూర్ వెళ్ళాలా? మీ అమ్మాయి సెల్ ఫోన్ ట్రాక్ చేస్తే అమ్మాయి ఎక్కడున్నా దొరుకుతుంది సార్. ఏ బావా, నా గవ్వలేమనొద్దు. గవ్వ పుట్టిన 1,00,000 సంవత్సరాలకి నువ్వు పుట్టావు. గవ్వకు తెలుసా, నీకు తెలుసా? నేను దాని గవ్వల్ని నమ్ముతాను. రేయ్, జైపూర్ నాగరాజ్కి ఫోన్ చేయి. రన్మాల్ మహారాజుకి 24 మంది కొడుకులు. అందులో 15వ వాడు రావ్ జోదా. 1000 సంవత్సరాల క్రితం కట్టించిన ఈ కోట పేరు మెహరంగర్. రోజు ఆ రాజుగారికి కోట పైన కూర్చునే అలవాటు. ఎక్కడండి? ఆ చివరండి. వారిని కూర్చొని ఏం చేసేవాడి? అంతఃపురం వైపు చూసేవాడండి. ఆయనకి 300 మంది భార్యలు. 300 మంది భార్యలే? ఆ తర్వాత ఆయన పొడవాటి బైనాక్యులర్ల నుంచి చూసి ఎవరు యాక్టివ్ గా అనిపిస్తే వాళ్ళని పైకి పిలిచేవాడంట. పొడుగాడి బైనాకులను చూసేవాడా? అప్పుడు ఆడాలి ఎంత మంచాలండి. అదే ఇప్పుడైతేనా మొగుడు ఏం చేస్తున్నాడని పిల్లాలే బైనాకులను చూస్తారండి. అంటే ఈ రాజులు ఎప్పుడు రాళ్ల విషయాలు గాని పిల్లల విషయాలు పట్టించుకోరండి. ఏమండి మన అబ్బాయి ఏడి? ఇక్కడ ఉంటారు కదా. ఏమిడే నన్ను అడుగుతామండి. పిల్లలు పెట్టుకోవాలి. 300 మంది పెళ్ళనేసరికి మర్చిపోయారు. నాన్న టూరిస్ట్ పిల్లోడు కిడ్నాప్ చేశా. వీళ్ళ అమ్మా నాన్న ఒంటి మీద బంగారం ఎక్కువైపోయింది నాన్న. బ్లాక్ మెయిల్ చేద్దాం నాన్న. ఏంటాము నిలబడరా సరిగ్గా. హలో, టూరిస్ట్లలో ఒక పిల్లాన్ని కిడ్నాప్ చేశారు. నాకేం అర్థం కావటం లేదు. ఎలా ఉంటాడు? 7 ఏళ్ల వయసు, రెడ్ టీ షర్ట్, బ్లూ ప్యాంట్. నువ్వేం కంగారు పడకు. నేను ఎలాగోలా ఆ పిల్లని తీసుకొస్తాను. నువ్వు పోలీస్ కంప్లైంట్ లాంటివి మాత్రం ఓకే? ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నా. అబ్బా, సరే నాన్న, నేను పిల్లోని ఇచ్చేసి వస్తాను. అదేంటి నాన్న అవతల నా గర్ల్ ఫ్రెండ్ ఇరుక్కుంది నాన్న. స్టేషన్ లో ఉంది నాన్న. ఆఫ్టర్ ఆల్ గర్ల్ ఫ్రెండ్ కోసం దేవుళ్ళ లాంటి డాడీని కాదంటావా? అవును నాన్న, వీడు డబ్బు నాన్న, వీడు డబ్బు. అయినా సరే కుదరదు. కుదరదా? కుదరదు. ఒక్క నిమిషం ఆగు. కనీసం వీడి జేబులో చిల్లరేమో దొరుకుతుందో చూసుకుంటా. ఏరా ఏదన్నా చిల్లర పట్టుకొచ్చావా? ఎంటీ జేబులతో వచ్చావా? 10 రూపాయలేంట్రా? కనీసం 100 రూపాయలని పట్టుకురావచ్చు కదా. మందుకు వచ్చాయి.
పదరా పద. ప్లాన్ మొత్తం నాశనం అయిపోయింది. ఛ! అసలు మీరు నా కొడుకేనా? గర్ల్ ఫ్రెండ్ అడిగితే మాత్రం ఇచ్చేస్తావురా నువ్వు? ఏయ్, మీకు దండం పెడతారా? నా కొడుకుని ఏం చేశారా? చెప్పండి రా, ప్లీజ్ రా. ఏయ్! ప్లీజ్ సార్, पैसे मेरा बच्चे को ढूंढो सर. कितने भी पैसे? अंशु, ఎక్కడికి వెళ్ళిపోయినా? ఎవరు తీసుకెళ్లారు? థ్యాంక్ యూ సో మచ్. అడిగింది ఎవరు? నువ్వు. నీకోసం ఆ మాత్రం చేయలేనా? అప్పటిదాకా నా దగ్గరే ఉన్నావు కదా, ఎక్కడికి వెళ్ళావు? అసలు ఏమని చెప్పు, చెప్పు. ఈ అన్నయ్య వాళ్ళ డాడీ నన్ను కిడ్నాప్ చేస్తాడు. బట్ ఈ అన్నయ్య ఈ అక్కని లవ్ చేస్తున్నాడు. అక్కడికి నన్ను డాడీతో గొడవ పడి నన్ను తీసుకొచ్చేసాడు. ఏంటి, మీ డాడీ కిడ్నాపరా? లేకపోతే సిటీ మేయర్ అనుకున్నావా? ఆడికన్నా జాదుగాడు. మేము చేసి దొంగతనమే చేస్తాం, వీళ్ళు దొంగల దగ్గరే దొంగతనం చేస్తారు. అంత దొంగెదలు చూడు ఎంత ఉన్నాడో. I can't believe this. ఎందుకో? వాట్ మ్యాటర్ యూ కాంట్ బిలీవ్ దిస్? ఐ కెన్ సే సినిమాటిక్ ఇస్ ద బిస్కెట్. హి ఇస్ ఎడ్యుకేటెడ్. నాన్న, నా ఫోన్ కొట్టేసింది ఇతనే. అంటే ఈయన మీ ఫాదరా? ఏంటి, మీ ఫ్యామిలీ ఇలాంటిదా? మరి కాకపోతే మహారాజా ఫ్యామిలీ అనుకున్నావా? రేయ్ రేయ్, మీ అబ్బాయిని మీకు ఇచ్చా. మా నాన్న లోపలేశారు. మా నాన్న మీద కేసు విత్డ్రా చేసుకుని ఆయన విడిపించండి. ఏంటమ్మా ఇడిపించేది? ఈయన గుమ్మటానికి పోలీసులకు ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తా. నువ్వు గాని కేసు విత్డ్రా చేసుకోపోతే జోధ్పూర్ దాటిలోపు చంపేస్తా. మీరేం భయపడకండి, మేము దాటిస్తాం మిమ్మల్ని. జోధ్పూర్ మేము దాటిస్తాం. ఏంట్రా బెదిరిస్తావేట్రా? నీ మీద కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తా. రేయ్, ఇంకో గంటలో మా నాన్న బయటకు రాకపోతే నీకిదే చివరి చిత్రం. నువ్వేం భయపడకండి, జోధ్పూర్ లో చాలా చిత్రాలు ఆడుతున్నాయి, మేము చూపిస్తాం. చంపేస్తా. రేయ్ మిసలోడా, కోసి KFC వాళ్ళకి అమ్మేస్తా. నువ్వు మళ్ళీ గుంటూరు వెళ్ళావు. కొత్త రాజధాని అమరావతి చూడవు. కేసరికి తీసుకో. నేను ఇష్టపడింది ఒక దొంగనా? ఇన్నాళ్ళు నాకెందుకు తెలియలేదు? దొంగని ఏడుస్తున్నావా, లేటుగా తెలిసిందని ఏడుస్తున్నావా? పాతికేళ్లుగా ఏ రోజు ఎదురు చెప్పలేదు నా కొడుకు. నీ వల్ల ఈ రోజే నాకు ఎదురు చెప్పాడు. ఈ రోజు నీ వల్లే వాడు నాకు రివర్స్ అయ్యాడు. ఇన్నేళ్ల నా పెంపకం గంగ పాలైపోయింది. నేను జైలు పాలైపోయాను. అసలు మా జీవితాల్లోకి ఎందుకు వచ్చావు నువ్వు? ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ రేంజ్ ఎంత? నా నెరిసిన మెట్రికంత లేదా నీ కెపాసిటీ? చంపేస్తాను, తొడగొట్టి చెప్తున్నా. చిటికలో చంపేస్తాను నీ అబ్బా. ఏడొస్తాడు రండి. ఆంధ్ర మే సవాల్, జ్యోతిపూర్ మే సవాల్, నీ వైజాగ్ లో సవాల్, వైజాగ్ బీచ్ లో సవాల్. చిటికా చంపేస్తాను. పొట్టిదానా, ఏంటి చూస్తున్నావు? కళ్ళు బీగుతా. కేసీఆర్ వస్తాడా? చంద్రబాబు వస్తాడా? నరేంద్ర మోడీ వస్తాడా? ఊరు వదిలి వెళ్ళకపోతే నరికేస్తా. పొట్టిదానా, నిన్నైతే ఎగరేసి నరికేస్తా. ఒసే పొడుగుదానా, నిన్ను దీన్ని ఇవాళ్లే పాతరేస్తా. ఇక్కడే పాతరేస్తా. ఏంటి ఏమన్నా? నన్ను అయిపోతావా? అవును, ఆల్రెడీ ఇంట్లో 100 టెన్షన్లతో పారిపోయి వచ్చా. ఇక్కడ నీదో టార్చర్, మీ నాన్నదో టార్చర్. ఇన్ని భరించడం నా వల్ల కాదు. ఐ వాంట్ టు బికమ్ అ నన్. మరి నా పరిస్థితి ఏంటి? దేనికి కేసు కొట్టుకోవాలి నేను? మీ నాన్న కేసి కొట్టుకో. మౌని Yes, my child. I want to become a nun. Who is he? He's my ex. ఇలా ఎక్సల్తో గొడవపడి లోపలికి రావద్దమ్మా. రేపు ట్రైనింగ్ మధ్యలో గోడ దూకి పారిపోతావు. నేను అలా దూకను ఫాదర్. ఇప్పటి వరకు దూకిన వాళ్ళందరూ నీలా చెప్పిన వాళ్లేనమ్మా. అనుభవంతో చెప్తున్నాను. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. ఫాదర్, ఐఎమ్ సీరియస్. నేను సీరియస్ గానే చెప్తున్నాను. రేపు ఎల్లుండి ఆలోచించుకొని గుడ్ ఫ్రైడే రోజు రా, కలుద్దాం. థ్యాంక్ యూ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. ఇన్ అనదర్ 2 days I'll become a nun. దేవుడితో కలిసిపోతా. సర్లే, అప్పుడు దాకా నాతో ఉండు. నేనుండను. అది కాదు, ఈ 2 రోజులు నాతో ఉండొచ్చు కదా. నన్ను మార్చొచ్చు కదా. నన్ను మంచి మనిషిని చేయొచ్చు కదా. ఏమో, ఎవరికి తెలుసు?
2 రోజుల్లో నాకే ఫాదర్ అవ్వాలనిపిస్తుందేమో. ఆ తర్వాత ఫాదర్ అయి బిషప్ అయి పోపునై లోకానికి సేవ చేస్తానేమో. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ జీవితాన్ని మార్చేస్తాయి. ఆలోచించుకో. ఇదిగో మెల్లగా యోగా మెడిటేషన్ మొదలుపెట్టు. అది ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్దాం. ఓకేనా? నానా కష్టాలు పడి నేను ఒక బుడ్డ సన్ని పడితే దాని ఇంటికెళ్ళి తాగేసి గొడవ చేస్తావా? దానికి జీవితం మీద విరక్తి పుట్టి సన్యాసంలో కలిసిపోతానంటుంది. పోతే పోని, మన దరిద్రం వదిలిపోతే కావాలంటే నేనే దాన్ని హిమాలయాలకు తీసుకెళ్లి వదిలిపెట్టేస్తాను. నాన్న అమ్మాయిని పట్టుకుని అది ఇది అనొద్దు. అది ఇది అనొద్దా? ఏమనాలరా? తొక్కా తొర్రి బొక్క బొరి అనాలా? నాన్న నాన్న అని కూడా చూడను, చెప్తున్నాను. ఏంటా నాన్న నాన్న అని ఫింగర్ తిప్పుతున్నావు? చంపేస్తావా? అది నీకు మందు పెట్టిందిరా? దాంతోనే మాట్లాడాలి. దాని నెంబర్ చెప్పు. నెంబర్ చెప్పు. అమ్మ నా కొడక. 12 8s are 96. 96. 12 9s are 108. 12 10s are very good. హలో అత్తమ్మా, నేను కుర్రోని లవ్ చేశాను. ఆ కుర్రాడు ఏం చేస్తాడు? ఏం చేసినా ధైర్యంగా చేస్తాడు. పేరేంటి? రాజా. పూర్తి పేరేంటి? తెలీదు. వాళ్ళదే ఊరు? ఈ ఊరే, జోధ్పూర్. అసలే ఊరు? తెలీదు. నీకింకా ఏం తెలీదు? చెప్పు. ఆ కుర్రోడు మాత్రమే తెలుసు. जोशी भैया नमस्कार। नमस्ते सर। जोशी भैया मेरा फोन खराब हो गया, मूड पिछल हो गया। ये सिम कार्ड ये नया फोन में डालो। ये तो कट करना पड़ेगा। ओके कट करेंगे, पहले ऑन करेंगे। ఏంటి ఇన్ని మెసేజ్లు వస్తున్నాయి? మర్యాదగా ఇంటికి రా పెద్దన్న. వేర్ ఆర్ యూ రే? ఐఎమ్ ట్రయింగ్ యువర్ మొబైల్. శాంతి అమ్మ నువ్వెక్కడున్నా పట్టుకుంటాం. చిన్నన్నయ్య. అన్నా దాని మొబైల్ ఆన్ అయింది. ఫోన్ చేయరా దానికి, ఫోన్ చేయి. మౌనే మౌనే ఎవరన్నా చెప్పు. నిన్నే. హలో హలో. నా పేరు మౌని కాదు, నా పేరు మురళి. నీ పేరేంటి చిన్నన్నయ్య? ఎవరా నువ్వు? చెల్లి కావాలా చిన్నన్నయ్య? అవును. అంత అర్జెంటా చిన్నన్నయ్య? చెప్పట్రా నువ్వు. ఎంత ఇస్తావు చిన్నన్నయ్య? నీ చెల్లినిస్తే ఎంత ఇవ్వగలవు? అన్న డబ్బులు అడుగుతున్నాడు. 5 లక్షలు ఇస్తారా? చెల్లి ఎక్కడుందో చెబితేనే 5 ఇస్తానంటున్నావు, చెప్పకపోతే? ఇంతకాలం వాడికి ఇచ్చేరా. 10 ఇస్తా, చెప్పు. నువ్వు ఓపెనింగే 10తో స్టార్ట్ అయ్యావంటే నే 20 దాకా వెళ్ళొచ్చు చిన్నన్నయ్య. సరేరా, నువ్వు ఫోన్ ఆన్ లోనే ఉంచు. నువ్వు అడిగిన 20 ఇస్తా. గంటలో అరేంజ్ చేస్తా. గంటలో. అలాగే చిన్నన్నయ్య. ఎక్కడున్నావు నువ్వు? మార్కెట్ లో. అదేరా, ఏ మార్కెట్ లో? बीट बीट गवार चक्कर में बार इडली में संभार. दिस इज जोधपुर మార్కెట్. ఎక్కడున్నది? లొకేషన్ జోధ్పూర్. కానీ ఈడు మాత్రం చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. జోధ్పూర్ 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 లో ఉన్న మనాలకి చెప్పు చెప్పు. పోజరా. ఆడే మురళి అంటే. క్యాష్ ఏది? బ్యాగ్ ఏది? డీడీ తెచ్చారా? कितना चाहिए? 20 लाख चाहिए. 20 लाख ओनली. 20 लाख. चल.
నో పక్కా, ఓన్లీ క్యాష్. मौनी कहाँ है? बोल. తెలీదురా. చెప్పరా అమ్మాయి ఎక్కడ వచ్చావో? ఒరేయ్, తెలియకపోతే ఏం పోతారా నాయనా? मौनी कहाँ है? తెలీదని చెప్తున్నా కదరా. అబ్బా. बोल. అది కొడుకు గర్ల్ ఫ్రెండ్. అమ్మా వామ్మో కత్తి. వామ్మో. कहाँ है तेरा बेटा? అమ్మ తెలుసు. ఆ ఫోటో. क्या? F40 ఫోటో. కుదరదు కానీ ఫోటో చెప్పారు కదా ఫోటో నిజమేనండి. నా ఫ్యామిలీ గురించి నీకు చెప్పాలి. నా జీవితంలో నేను ఇష్టపడే ఒకే ఒక వ్యక్తి మా అత్తమ్మ. నీ గురించి తనకి చెప్పాను. కండిషన్ ఏంటంటే తనకి ఇష్టం లేకుండా నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. నిన్ను తనకి చాలా గొప్పగా పరిచయం చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ ఇంప్రెస్ హర్. ఇంప్రెస్ కదా, చేసేద్దాంలే. హలో నాన్న, నేను నాన్నను మాట్లాడుతున్నాను. టైం లేదు, కట్ లో చెప్తున్నాను. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందే పెద్ద జురాసిక్ పార్కు, అది ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిందంట. నేను 20 లక్షలు అడిగినా వాళ్ళ చిన్నయ్య ఇస్తానన్నాడు. నాన్న రౌడీలు వచ్చి నన్ను ఉతికేసి డబ్బులు ఇవ్వకుండా నీ దగ్గర బయలుదేరారు. నాన్న 20 లక్షలు ఇస్తే నేను ఆ పిల్లని హ్యాండ్ ఓవర్ చేయి. నాన్న బీ కేర్ఫుల్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. మా 20 లక్షలు మగిస్తే మౌనిని మిగిస్తా. మీద ఏడబ్ల్యూ వీళ్ళ చిన్నయ్య మా నాన్నతో 20 లక్షల పేమెంట్ మాట్లాడాడు. మరి మావేగా. రాజా, నన్ను అమ్మేస్తున్నావా? ఏయ్, నిన్ను అమ్మేయటం ఏంటి? నిన్ను మీ ఇంటికే పంపిస్తున్నాను. దానికి నాకు 20 ఇస్తున్నారు. మళ్ళీ 2 రోజులు తెచ్చేస్తాను. మనలో మనం కంటిన్యూ చేసుకుందాం. ఐ హేట్ యు. ఏటా తొక్క రా. రేయ్, 20 లక్షలు ఇస్తే అమ్మాయినిస్తా, లేకపోతే ఇవ్వను. నిన్ను పంపించిన ఆ గొట్టంగాడికి ఫోన్ చేసి 20 లక్షలు అరేంజ్ చేయమని చెప్పు, లేకపోతే ఇక్కడి నుంచి ఎవ్వరూ కదలరు. మీ అమ్మ లక్ష్మీదేవి నా భార్య జాండీస్ వచ్చి చచ్చిపోయింది నాన్న. ఇతన్నేనా నువ్వు ప్రేమించావు? ఇలాంటి వెధవని చూపించడానికేనా నన్ను పిలిచావు? ఎరా, ప్రేమించిన అమ్మాయిని అమ్మటానికి సిగ్గులేదు నీకు? ఏ తల్లి కన్నెదురా నిన్ను? పట్టుకోండి వాళ్ళని, పట్టుకోండి.
ఎందుకు ఏడుస్తున్నావు? వాడు ఎలాంటోడో తెలిసిపోయిందని సిగ్గుపడి ఏడుస్తున్నావా? వాడు చాలా మంచోడు అని చెప్పావే, ఇదేనా? కొంచెం మంచోడే. పిచ్చిదానా, ఆడి మాయలో నుంచి బయటికి రా. నేను రాకపోయి ఉంటే నీ గొంతు కోసేవాడు. అప్పుడు నీ జీవితం కూడా నాలా తయారయ్యేది. మళ్ళీ ఇస్తా అంటున్నావు. ఇప్పటికే పాత బాకీ చాలా పెరిగిపోయింది. చూస్తూ చూస్తూ నిన్న బిజినెస్ లో 20 లక్షలు పోయినాయి. ప్యాకెట్ లో పాత బాకీలన్నీ రేపిచ్చేస్తా నీకు. నానా, ఏంది నానా? మనసేం బాగాలేదు నానా, నీతో కలిసి మందు తాగాలనిపిస్తుంది. అవును నాన్న, మనం మందు తాగటం చాలా అవసరం నాన్న. ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి మన ఇంట్లో కమ్యూనికేషన్ సిస్టమే దెబ్బతినిపోయింది నాన్న. నాన్న, మందే మనకు మందు నాన్న. Cheers! విజయవంతమైన రెండో పెగ్గు నాన్న. ఈ రోజు నుంచి మనకి గ్యాప్ రాకుండా లైఫ్ లాంగ్ ఇలాగే తాగుతూ ఉండాలా. ఇదిగో వంకాయ పచ్చడి అద్దుకో. నానా, ఏంది నాన్న? అమ్మ ఎలా చనిపోయింది నానా? ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోతుంటావు నాన్న నువ్వు. అమ్మ జాండీస్తో చచ్చిపోయింది నాన్న. అనుకుంటావు నాన్న జాండీసే కదా 4 రోజుల్లో తగ్గిపోయిద్దని. కానీ చాలా డేంజర్ నాన్న. అమ్మ కోసం తిరగని ఆసుపత్రి లేదు నాన్న, చూడని నర్సు లేదు నాన్న. అమ్మ దేవత నాన్న. ఏంది నాన్న బెల్ట్ తీస్తున్నావు? టైట్ అయిపోయిందా నాన్న ప్యాంటు? అదేంటి నాన్న చేతికి చుట్టుకుంటున్నావు బెల్ట్? నాన్న ఏది నాన్న? బాబో వాయో ఎందుకు కొట్టున్నావు నాన్న? ఎందుకు కొట్టున్నావు నాన్న? బాబో నాన్న, నాన్న నేను మీ నాన్న నాన్న. బాబా వాయో, కొంప తీసి మీ అమ్మను చూసావా నాన్న? ఏంటి కొంప తీసి మీ అమ్మను చూసావా? అమ్మ ఎక్కడుంది నాన్న? అమ్మ చచ్చిపోయింది కదా నాన్న. అవును. మళ్ళీ అమ్మ అంటావేంటి నాన్న? నాన్న 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 బాబో సంథింగ్ రాంగ్ రా దేవుడా. లేదు నాన్న, నీ దెబ్బ తెలుస్తుంది. నువ్వు అమ్మని చూసే ఉంటావు నాన్న. నీ దెబ్బ తెలుస్తుంది. నువ్వు అమ్మని చూసేసావు. నువ్వు అమ్మని చూసేసావు నాన్న. ఎందుకు అబద్ధం చెప్పావు? ఎందుకు అబద్ధం చెప్పావు? చెబుతా నాన్న, అడిగావు కదా. అమ్మ మీద కోపంతో నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. అమ్మ బతుకుందని తెలిస్తే నువ్వు వెళ్ళిపోతావని, అందుకని నిజం చెప్పలేదు నాన్న. అమ్మో నాన్న, సారీ నాన్న. సారీయా? 25 ఏళ్లుగా నేను అమ్మ అమ్మ అని ఏడుస్తున్నాను. నా ఏడుపు చూసుకుని నీకు చెప్పాలనిపించలేదా నాన్న? మదర్ ప్రామిస్ అనిపించలేదు నాన్న. నాకు నువ్వు ఇప్పుడు తండ్రిలా కనిపించట్లేదు. నీ బతుకు నువ్వు బతుకు, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నాన్న నీ అయ్యో అమ్మ దగ్గరికి వెళ్ళిపో నాన్న. గాడ్ బ్లెస్ యూ. ట్రైన్ టైం కూడా కావచ్చింది. నీకు నాకు తెగిపోయింది. మళ్ళీ నా దగ్గర కానీ మా అమ్మ జోలు కానీ రావద్దు. వస్తే పాతేస్తా. అమ్మా అప్పుడెప్పుడు ఆడెవడితోనో నువ్వు లేచిపోయావు. ఇప్పుడు నా కూతుర్ని కూడా అలా పంపించేద్దాం అనుకున్నావా? అన్నయ్య, దాని జీవితం నాశనం చేయొద్దు. నాశనం చేద్దామనుకున్నది నువ్వు, నేను పెళ్లి చేద్దామనుకున్నాను. అయినా అది నా కూతురు. నువ్వెవడితివే మధ్యలో? ఏంటే నువ్వు నీ అత్తమ్మ ఫ్రెండ్సా? మళ్ళీ ఇంకోసారి ఇల్లు దాటావో నీకోసం వెతకను. నీ అత్తమ్మ నరికేస్తా. ఎక్కడికి వెళ్తావా? నువ్వేం చెప్పరా? దానేం చేయదని చెప్పు. ఏంటి చెప్పేది?
ఇంట్లో ఎప్పుడు సెటిల్ చేస్తారు? సార్ నా మేనకోడలికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు, ఒప్పుకోవట్లేదని కొడుతున్నారు. దాన్ని రక్షించండి ప్లీజ్ సార్. కంప్లైంట్ ఇస్తున్నావా? అవును. ఆ పిల్లని తీసుకొని రా. ఆ పిల్లని తీసుకొని వస్తే కంప్లైంట్ తీసుకుంటా. ఓకే సార్ కంప్లైంట్ ఇవ్వడానికి అది వచ్చే పరిస్థితిలో లేదు. ఇంట్లో పడేసి కొడుతున్నారు. ఏంటి నువ్వు చెప్తే నేను నమ్మేయాలా? ఏవయ్యా యువర్ అ గవర్నమెంట్ సర్వెంట్. నువ్వు తినే తిండి పబ్లిక్ మనీ. అలాంటి పబ్లిక్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే చూడండి అయ్యా, అంతేకాని వాళ్ళ మీరు కూడా జంతువులా బిహేవ్ చేయండి. ఏంటే వాగుతున్నావు? మా అమ్మనే కొడతావరా? మా అమ్మనే కొడతావరా? మా అమ్మని కొడతావరా? మా అమ్మనే కొడతావరా? మా అమ్మని చంపేయ్. చంపేస్తారా? చంపేయండి రా. మీరు ఎప్పుడైనా ఫైర్ చేస్తేనేగా మాకు తెలియదేంటి. మిమ్మల్ని ఇలా కాదురా, ఇలా కాదు. మా అమ్మని కొడతావరా నువ్వు? చెప్తా, వీడియో తీసా పంపిస్తున్నా, ఎంఎంఎస్ పంపిస్తున్నా. నువ్వు అయిపోయావు. ఎవరికి పంపించారా ఎంఎంఎస్? ఎవరికి పంపిస్తే నీ ఉద్యోగం ఊడిపోద్దో ఆడికి పంపించా. అది కాదు భయ్యా, ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, అందుకే కోపం వచ్చి కొట్టా. సారీ చెప్పు, మా అమ్మకి సారీ చెప్పు. సారీ అమ్మా. థ్యాంక్ యూ. రామా నన్ను అమ్మా అని పిలవడానికి నువ్వెవడివిరా? నువ్వేవన్నా నా కొడుకువా? మళ్ళీ నన్ను అలా పిలవకు. నువ్వేంటో కళ్ళారా చూశాను నేను. నీలాంటోడు నా కొడుకైనా పెట్రోల్ పోసి తగలెట్టేసేదాన్ని. హలో హలో, మళ్ళీ ఎందుకు వచ్చావు? దాన్ని మోసం చేసింది చాలదా? నాలాగే అది కూడా పిచ్చిది. నేను ప్రేమించాను. నిన్ను చూస్తుంటే నా మొగ్గుడు కనిపిస్తున్నాడు. హలో, మీ ఆయన ఎవరో నాకు తెలీదు, కానీ నేనంత ఎదవని కాదు. నా తప్పు తెలుసుకున్న సరిదిద్దుకోవడానికి వచ్చాను. నాకు మౌని కావాలి. మౌని రాదు, రానివ్వను. ఏమండి ఏమండి మిమ్మల్ని ఏమండి, నన్ను నమ్మండి. నాకు మౌని అంటే ప్రాణం. మౌని లేకుండా నేను ఉండలేను. అమ్మా నీకే చెప్పేది. నన్ను అమ్మా అని పిలవద్దు. మౌనికి అత్తంటే నాకు అమ్మే మరి. నువ్వు నన్ను ఎంత కోపగించుకున్నా నేను నిన్ను మౌనిని వదలను. ముందు మౌని నా ఇంట్లోంచి తీసుకొస్తా, ఆ పెళ్లి ఆపుతా. అది కేవలం నా వల్లే అవుతుంది. ఈ ఊళ్ళో నేను తప్ప మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. మీరు ఒక్క మాట ఇస్తే అన్ని ఆపేస్తా. ఒకే ఒక్క మాట, మీ నోటితో ఒక్క మాట చెప్తే చెలరైపోతా. ఏంటి? నేను నీ కొడుకునని ఊరందరికీ చెప్తే చాలు. నా ప్రాణం పోయినా చెప్పను. నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కమిట్ అయ్యా. మీరు ఊరందరి ముందు కమిట్ అయితే చాలు. వారసుడు వచ్చారంటే భయపడతారు కదా. ఏమండి, మీరు ఇలా మూర్ఖంగా బిహేవ్ చేస్తే మౌని జీవితం నాశనం అయిపోద్ది. ఆ తర్వాత మీ ఇష్టం. ఇదిగో అమ్మా, అది కాదమ్మా నేను చెప్పే. ఆగు, పోరా బయటికి పో. అదేంటి ఆ ఫోటో ఎవరిది? నా కొడుకుది. మరి దండేస్తుందేంటి? జాండిస్ వచ్చి చిన్నప్పుడే నా కొడుకు చనిపోయాడు. మీ ముందే చనిపోయాడా? మా ఆయన ఫోన్ చేసి చెప్పాడు. సర్లేండి, చనిపోయిన కొడుకు వచ్చాడని చెప్పండి, వీళ్ళంతా నమ్మేస్తారు. పోరా. అమ్మా అమ్మా అమ్మా, తలుపు తెరు. అమ్మా
అమ్మా ఎవరు బాబు నువ్వు? అమ్మా నేను లక్ష్మి కొడుకుని. ఆ అదేంటి, లక్ష్మి కొడుకు చిన్నప్పుడే చనిపోయాడు కదా? లేదమ్మా, నేను బతికే ఉన్నాను. నా ఎదవ తండ్రి అలా చెప్పాడు. నా పిచ్చి తల్లి అదే నమ్ముతుంది. ఇన్నాళ్ళు అమ్మలకి ఏడ్చాను, తీరా వస్తే రానివ్వట్లేదు. మీరైనా చెప్పండి అమ్మా. ఓ లక్ష్మమ్మ, నీ కొడుకంటమ్మా, నీ కొడుకు వచ్చాడమ్మా, తలుపు తీయమ్మా. లక్ష్మమ్మ, నా కొడుకు లేడు, వీడు నా కొడుకు కాదు. సార్ నమస్తే సార్. మీ అమ్మను కలిసావా? నేను జాండీస్తో చచ్చిపోయానని చెప్పావా? అవును. ఏ మీ అమ్మని ఇంకా బాగా ఏడిపించొచ్చని అలా చెప్పా. నీ అయ్య థు. అమ్మా కొడుకులు కలుసుకున్నారా? ఒకళ్ళనొకళ్ళు వాటేసుకుని ఏడ్చుకుంటున్నారా? ఏంటి ఏడ్చేది? నాకంత అదృష్టం ఎక్కడిచ్చావు? పెట్రోల్ పోసి తగలబెట్టేస్తానంటుంది. తిండి తిప్పలు లేకుండా రోడ్డు మీద పడున్నాను. నన్ను కాదు, నిన్ను కాల్చాలి పెట్రోల్ పోసి. నాకు కాలినప్పుడల్లా ఫోన్ చేస్తాను, ఫోన్ ఆన్లో పెట్టు. అలాగే నాన్న. ఏంటి, నా చెల్లి కొడుకా? అవును సార్. అంత గొడవ చేశాడా? అవును సార్, వాడు చాలా డేంజరస్. పైగా వాడికి వీడియో తీసే అలవాటు కూడా ఉంది. మీరు జాగ్రత్తగా ఉండండి సార్. అయ్యా, మీ చెల్లిగారు అబ్బాయి అంట, వారసుడు వస్తున్నాడు. వీడే నమస్తే మాయా, నేను నీ మేనల్లుడిని రాజా. రాజా, చిన్నప్పుడే పోయావని చెప్పారు. మా నాన్న అబద్ధాల గురించి నీకు తెలియదే ఉంది మాయా. మీ నాన్న ఎక్కడా? 4 రోజుల క్రితం మా నాన్న జాండీస్ వచ్చిపోయాడు. పోతూ పోతూ నీ గురించి మా అమ్మ గురించి చెప్తే ఫ్యామిలీని ఎత్తుకుంటే ఇలా వచ్చా. నీకిద్దరు కొడుకులంట కదా? ఏరాలు పాపం అత్తమ్మ పోయిందంట కదా, కానీ ఊర్లో అందరేంటి నువ్వే చంపావంటున్నారు. ఏరా మా మావయ్య చంపాడా? చెప్పారా? ఇవ్వాలే వచ్చాను, నాకేం తెలుసు. ఎన్ని గదులున్నాయి ఇక్కడ? నీ కూతురా? ఓయ్, ఏం పేరు నీ పేరు? అలా చూస్తావేంటి చెప్పు. పారిజాతం. మరి బయట అందరూ మౌని అని పిలుస్తున్నారేంటి? అవును, అందరూ నన్ను అలాగే పిలుస్తారు. మరప్పుడు ఆ పేర్లే చెప్పాలి, సర్టిఫికేట్ల పేర్లు మాకెందుకు? పదా లోపలికి పదా. మాయా, పాతీల నిలుబ పెద్ద కట్టే మాయా, చాలా బాగుంది. బాగుంది మాయా, నీ టేస్ట్ అదిరిపోయింది మాయా. ఈ ఫ్లోరింగ్ అప్పుడేంచిందా కొత్తదా? బా భలే స్మూత్ గా ఉంది మాయా, అదిరిపోయింది. ఈడు మళ్ళీ లోపలికి వెళ్ళాడేంటి? నేను బావనే. నువ్వు మా బావేంటి? బావనే, అత్త కొడుకుని బావే అంటారు. అయ్య బాబోయ్, ఏంటి గవ్ మీద గవ్ పడింది? బాగుంది మాయా, గదులు పెద్ద పెద్దగా బాగా కట్టించావు. ఏదో అనుకున్నాను గానీ నువ్వు సూపర్ మాయా. మరి ఇంత పెద్దిల్లుంచుకొని మా అమ్మని గుడిసెలో వదిలేశారేంటి?
ఎరా మాట్లాడు చూస్తామండి చెప్. ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నా, ఆ మాత్రం ఎటకారం మాకు తెలుసు. కొంచెం తగ్గు. వచ్చిన రోజునే అంత స్పీడ్ మంచిది కాదు. నాకన్నీ నీ పోలికలే వచ్చాయి. నీ స్పీడే నాకు వచ్చింది. కాలు వచ్చి తీసేస్తే కానీ తగ్గదు. తీసేద్దాం మాయా, తొందరలో తీసేద్దాం. అయ్యా పొలంలో గొడవ అవుతుందయ్యా. గొడవ? అవునండి. మాయా గొడవ అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఇక్కడే ఉండు. రేయ్ నీ పేరేంట్రా? భద్రం అండి. భద్రమా? దా పొలంకి వెళ్దాం పదా. పదండి. మీ స్టైల్ నాకు అర్థమైపోయింది సార్. ఇందాక మీ మావయ్య గారిని తిడుతూ నన్ను కొట్టా చూసారా, అక్కడ పడిపోయానండి. వచ్చిన 5 నిమిషాల్లోనే అమ్మాయి గారు నొక్కేశారు. అదేం తెలియండి బాబు. చాలా చూసావరా సార్. ఈ రోజు నుంచి మీకు నేను పెద్ద అమ్మాయిని. మీకు ఎలా కండాలు వాడుచుకున్నాను. ఏంటి కూలి జనాలు తీసుకొచ్చి డాన్స్ ఆడుతున్నావు ఏంటి? మీరు మీ నాన్న కలిసి రైతుల్ని కూలోళ్ళని చేశారు. ఈ పొలాలు వాళ్లవే, పండించింది వాళ్లే, పంట మాత్రం మీరు తీసుకుపోతారు. ఇలా ఎన్నాళ్ళు భరించాలి? ఓయ్ మమ్మల్ని అడగటానికి నువ్వే వత్తివే, ఎవత్తివే నువ్వు? ఎవరితి అని అంటారేంట్రా? తను మా అమ్మరా. మా అమ్మని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడతారా? ఎవరా నువ్వు? బావా నేను మా అమ్మ కొడుకుని, అంటే నీ మేనత కొడుకుని. ఇప్పుడే ఇంటికెళ్ళి వచ్చా. మాయని మరదల్ని కలిసా. నిన్ను చూద్దామని ఇలా వచ్చా. పెద్దోడొక్కడే బ్యాలెన్స్. ఏంటడి పేరు? రామంట కదా. మంచి పేరే పెట్టారు. అసలు ఎవరా నువ్వు? అదేంటి బావా ఇన్ని డీటెయిల్స్ చెప్పా కూడా బుర్ర తక్కువ మాట్లాడతావు? వారసుండ్రా నేను. రేగి అనద్దు. మా అమ్మ వాటా పట్టుకెళ్ళడానికి వచ్చా. మావిడి తోటలో సగం గీత గీస్తా, రొయ్యల చెరువులో సగం గీత గీస్తా, మా బావింట్లో కూడా గీత గీస్తా, గోడ కట్టేస్తా. మీరెవర్రా అడగడానికి? ఇడు నా బామర్తంట. చేసేయండి. మా బావేదో నా గురించి తెలియకన్నాడు. మీకేమైందిరా? కుట్టయ్య కుట్టు, నువ్వు మా పాలిట దేవుళ్ళ వచ్చావు. ఏ నా కొడుకుని వదలద్దు, తరిమి తరిమి కుట్టు. హలో నాన్న, ఎవరినన్నా ఇడు? నేనే పెంట నా కొడుకుని అనుకుంటే ఇడు నాకంటే పెంటగాళ్ళ ఉన్నాడు. నాన్నత్త కొడుకా? ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడా? ఆడుకుంటున్నాడు, అందరితో ఆడుకుంటున్నాడు. లక్ష్మమ్మ, మన కష్టాలు తీర్చడానికే నీ కొడుకు వచ్చాడు. వాళ్ళ తాట తీసే కొడుకుని కన్నావమ్మా. సూపర్. బావా ఎప్పటికైనా కలిసి ఉండాల్సిన వాళ్ళు నువ్వు నేను. వీళ్ళంతా చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు. కొడతన నువ్వేం ఫీల్ అవ్వకు బావా. వింటున్నావా? వాటి డైలాగ్ వింటున్నావా?
సారీ బా. అయ్యో నా చేత మా బావను కొట్టిస్తారా? తీసుకెళ్ళండి రా, మా బావను హాస్పిటల్ తీసుకెళ్ళండి. సార్ మీరు మమ్మల్ని కనిపించేస్తున్నారు. ఇంతకీ మీరు ఎవరు పార్టీ సార్? మనం అంతా ఒకటే ఊరు, ఒకటే పార్టీ, ఒకటే హాస్పిటల్. ఉందని హాస్పిటల్ తీసుకెళ్ళండి రా. తీసుకెళ్ళండి. ఆ యదవని చూడగానే అనుకున్నాను కొడితే ఈ రేంజ్ లో ఉంటదని. బావకి తగిలితే నాకు తగిలినట్టుంది. అబ్బా బావా కొట్టాలని కుట్టింది కదండి, పొరపాటు తగిలింది అంతే అండి. చూడండి రక్తం కూడా ఏం రావట్లేదు. రక్తం రాకుండా కొడితే పర్లేదా? కొంచెం పర్లేదు కదండి. నాన్న అవును వేసేస్తున్నా. స్పైడర్ బాబు గారు వస్తున్నారు. స్పైడర్ బాబు గారు. అల్లుడు గారు వస్తున్నారట. ఆ కత్తి పడే. వాడు అక్కడ ఏం చేస్తాడు? మెడిటేషన్. బాబా రామ్దేవ్ యోగా. ఓ ఫెంటాస్టిక్. కాఫీ తీసుకోండి. పాప ఊళ్ళో దిగిందంట కదా? అవును. అచ్చా క్రాష్ కోర్స్ చేస్తుందంట. అయిపోయిందా? అయిపోయింది. ఓకే. అవును బాబా, ఉన్న మైన్స్ కాకుండా మళ్ళీ కొత్తగా మైన్స్ పడ్డాయంటగా? బామరిది మన టైం బాగుంటే ఉన్న మైన్స్ కిందే మైన్స్ పడతాయి. అది కరెక్టేలే బావా, మీరు బాగుంటే మేము బాగున్నట్టేగా. నేచురల్లీ. చిన్న మాట, ఫోటోలో తప్ప పాపను ఎప్పుడు డైరెక్ట్ కలవలేదు. ఒక్కసారి పిలిస్తే నన్ను నేను చూపించుకుందామని. అలాగే. దుర్గా చెల్లెని విలు. చూడు బాగా చూసుకో. లేపో. బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్ లోనే ఉన్నాను కదా. గాడ్ గిఫ్ట్. దేవుడు నాకు అన్ని ఇచ్చాడు, ఇప్పుడు నిన్ను కూడా ఇస్తున్నాడు. గాడ్స్ మస్ట్ బి క్రేజీ. నేను కూడా నీకోటి ఇవ్వాలనుకుంటున్నాను. ఇది నా ఫోటో. నీకు మూడు వచ్చినప్పుడల్లా చూసుకో. వెనకాల నా నెంబర్ ఉంది, ఫోన్ చేసుకో. తీసుకో, లోపల పెట్టేసుకో. నాకు సెకండ్ మ్యారేజ్ అని నువ్వేం ఫీల్ అవట్లేదు కదా? ఏం చేస్తాను, నా వైఫ్ పనోడు తెలిసిపోయింది. ఇట్స్ హ్యాపెన్. అందరు నన్ను డిచ్కేమనుకుంటున్నారు. నో, దేవుడు నాకు అన్ని ఇచ్చాడు. వాట్ ఇట్ ఎనీహౌ, మన పెళ్లి మైన్స్ లోనే అవుతుంది. హనీమూన్ మాత్రం టుమారో ల్యాండ్, బెల్జియం. నాన్న పెళ్ళయ్య 6 నెలల దాకా ఆగాల, వెంటనే వేసేయచ్చా వీడిని? హనీమూన్ లో కూడా ట్రై చేయొచ్చు. చూద్దాం, ఎప్పుడు కుదిరితే అప్పుడు వేసేద్దాం. అమ్మా లక్ష్మమ్మ, బిడ్డ ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుందమ్మా. లోపలికి రాని అమ్మా, రాని. అమ్మ పిలుస్తుంది, వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళరా. నీ అవసరం నాకుందని నాకు ఈరోజు అర్థమైంది. నువ్వన్నట్టే వీళ్ళందరికీ నువ్వు నా కొడుకని చెప్తా. నా మేనకోడల్ని కాపాడు, కానీ ఒక్క కండిషన్, దాన్ని మళ్ళీ ప్రేమలోకి దించొద్దు. ఈ పని చేయడానికి నీకెంత కావాలి? నువ్వెంత ఇవ్వగలవు? 25 ఏళ్ల క్రితం నా కొడుకు కోసం 10,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశా. అదెప్పుడు ఎంత అయిందో నాకు తెలీదు. అది ఇవ్వగలను. అయితే హీరోయిన్స్ ఇక్కడ ఉండొచ్చు అనమాట.
ఆగు. మౌనిని ఎలా బయటికి తీసుకురావాలో దాని గురించి మాత్రం ఆలోచించు. పొలాలు ఆస్తుల్లో వేలు పెట్టద్దు. ఎందుకు పెట్టకూడదు? ఆస్తి నీది, 25 ఏళ్లుగా తింటున్నారు. వాళ్ళని సుఖంగా ఉన్నిస్తాను అనుకున్నావా? సరదా తీర్చేస్తాను ఒక్కొక్కడిదే. ఏం చేస్తావు? శాంపుల్ 2-3 చెప్పనా? వాళ్ళ ధాన్యం గుట్టలు తగిలెట్టేయచ్చు, వాళ్ళ చేపల చెరువులో విషం కలిపేయచ్చు. 50 లారీలున్నాయి, పాటలుగా పీకి సెకండ్ హ్యాండ్లో అమ్మేయచ్చు. వాళ్ళు ఇనపెట్టి కొట్టేయచ్చు. చీకట్లో మావికలు పొడి చేయొచ్చు. ఊళ్ళో పిల్లల చేత వాళ్ళ కొడుకుల మీద రేప్ కేసు పెట్టించవచ్చు. ఇలా కూర్చుని ఆలోచిస్తే బోల్డ్ అని ఉన్నాయి. ఇంత దారుణంగా ఉన్నావు. ఎవరు పెంచారు నిన్ను? ఏ స్కూల్లో చదువుకున్నావు? మనకి డబ్బే ముఖ్యము, మనకి డబ్బే ముఖ్యము. డబ్బు కోసం ఏమైనా చేసేస్తాము, డబ్బు కోసం ఏమైనా చేసేస్తాము. కావాలంటే కాళ్ళు చేతులు విరగొట్టేస్తాము. ఏం గుర్తొచ్చింది? మౌని, ఆ చుట్టుపక్కల కూడా నువ్వు వెళ్ళకూడదు. సరే తిను. మౌని రూమ్ ఎక్కడరా? సార్ మౌని రూమ్ ఎక్కడా? పైన సార్. నేను వెళ్తున్నాను, ఎవరిని వస్తే చెప్పు. సార్ వద్దు సార్, ఎవరిని తప్పతారు సార్. సార్ సార్ ఈరోజు జీవితంలో మొదటిసారి అమ్మ చేతి వంట తిన్నాను. ఇదంతా నీ వల్లే. నువ్వు నా లైఫ్లోకి రాకపోయి ఉంటే అమ్మ కనిపించేది కాదు. చిన్నప్పుడు అమ్మ ఉంటే ఎంత బాగుంటుందో అనుకునేవాడిని. నేను అనుకున్నాను ఎక్కువే బాగుంది. ఎంత బాగుంటుందో నాకు తెలీదు. నేను ముందు నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను బావా. నీ కన్నీళ్ళు చెప్తున్నాయి. మా అమ్మకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు కావాలని మాత్రమే అడిగింది, ఇంకేమీ అడగలేదు. నాకు అత్తమ్మని చూడాలనుంది. నేను గుమ్మం దాటితే అత్తమ్మని చంపేస్తానని అన్నయ్య బెదిరించాడు. ఏ అన్నయ్య? రామన్నయ్య. ఎక్కడున్నాడు? కింద పడుకున్నాడు. ఆయన కలవలేదు, కలిసి వస్తాను. బావా వద్దు. బావా సార్ మీరే. రాముగారు రూమ్ ఎక్కడరా? అదే సార్. సరే ఎందుకు సార్? ఊరికే ఒకసారి చూసొద్దాం అని. వద్దు సార్. సార్ ఆగండి సార్, నా మాట వినండి సార్. వద్దు సార్, అటు మనిషి కాదు రాక్షసు సార్. సార్ బావా, బావా, బావా. ఈ టైంలో ఎవడరా? నేను వచ్చి 2 రోజులైంది. అందరినీ కలిసా, నిన్నే కలవలేదు. ఒకసారి చూసేద్దామని వచ్చాను. ఎవడరా నువ్వు? నేను రాజాని. రాజానా? రే శివ, నువ్వు చెప్పింది వీడేనా? రే తమ్ముడు, నువ్వు చెప్పింది వీడేనా? అని నేనే. అర్ధరాత్రి నా ఇంట్లోకి ఎలా వచ్చావురా? ఏ ఇల్లు నీదేనా, నాది కాదా? నా ఇంటికి వస్తావురా? నా ఇంటికే వస్తావురా? ఎంత ధైర్యం నీకు?
రామా వాణ్ణేసేరా. మాయా నన్ను నిన్నేరా. నన్ను వేసేస్తారా? ఏం చేస్తున్నావురా? వద్దు 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 వద్దురా వద్దు నా మాట విను. ఆగు ఆగు వద్దు. వదిలే వదిలే వాడిని చేయొద్దు. బావేం చెప్తున్నాను వద్దు. బావా వదిలే బావా, పెద్ద బావని చంపొద్దు, వదిలేవా. చచ్చిపోతాను. చూసెళ్దామని వచ్చా, కాల్చెల్లేలా చేయకు. నేను నచ్చలేదేట్రా నీకు? ఇన్నాళ్ళ తర్వాత కలిసాం, నీ మీద కాలేసుకుని పడుకుందామని వచ్చాను. నీకు ఆ అదృష్టం లేదు. యాదవ్వ. ఏమైంది? ఈరోజు నా కొడుకు పుట్టినరోజు. గుర్తొచ్చింది, అందుకే. ప్రతి పుట్టినరోజు ఇలా ఏడుస్తావా? ప్రతిరోజు ఏడుస్తున్నాను, 25 ఏళ్లుగా ఏడుస్తూనే ఉన్నాను. ఎంత ఏడ్చావు? ఏంటి? నీ కొడుకు కోసం ఎంత బాధపడ్డావో తెలుసుకోవాలంది. చెప్తావా? నేను ఒక స్కూల్ టీచర్ని, నాకు తెలిసిన భాషలో చెప్తాను. మనిషి పడే బాధని డెల్స్ లో కొలుస్తారు. పంటి నొప్పి 10 డెల్స్. ఎవరైనా కత్తితో మనల్ని పొడిస్తే అది 20. మానవ శరీరం 40 డెల్స్ వరకు భరించగలదు. అదే ఒక తల్లి తన బిడ్డకి జన్మనిస్తూ పడే ప్రసవ వేదన 57 డెల్స్. అందుకే 9 మాసాలు మోసి నిన్ను కన్నాను రాని తల్లులు ఏడుస్తున్నారు. అంత కష్టపడి కన్న బిడ్డ తల్లి కంటే ముందే చనిపోతే ఆ తల్లి పడే బాధని ఎలా కొలుస్తారు? ఎవరికి తెలుసు? ఆ దేవుడికి కూడా తెలియదు. వారికి ఏమైనా పిల్లలు పుట్టారా, చచ్చారా తెలియడానికి? ఏంటి? మీ అబ్బాయి లైన్ లో ఉన్నాడు. నాకు చేయకుండా మీకెందుకు చేశాడు? ఆన్నే అడుగు. ఒకసారి మాట్లాడు. చూసించాలు మాట్లాడు. నాన్న గుడ్ మార్నింగ్. నాన్న నా బర్త్డే ఎప్పుడు? ఏప్రిల్ 10 నాన్న. ఇవాళ ఎంత? ఇవాళ మార్చి 10 నాన్న. మరి అమ్మ ఏంటి నా బర్త్డే ఇవ్వాలని చెప్తుంది? ఇవ్వాలన్నా అమ్మ చెప్తే కరెక్టే నాన్న. ఈ ఆడాళ్ళకి పని పాట లేదు నాన్న. అటవైన డేట్లు అన్ని గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు ఏం చెప్పినా కరెక్టే. కుమ్ముతున్నారా? వాళ్ళకి నిన్ను కుమ్మమని డబ్బులు నేనే ఇచ్చా. అమ్మ నానా నువ్వు ఇచ్చావా? నానా మామూలు పరుగుతున్నా నానా. నానా నానా నీకు ఏడుతుంటారా తెలుస్తావా నానా? నువ్వు నాకు ఇష్టం నానా. నానా వీడికి ఎంత నానా. ఏడిపోస్తుందా నీకు?
ఏడిపోస్తుందా నీకు? 4 రోజులకే నువ్వు ఇంత ఏడిస్తే 5 ఏళ్ళుగా అమ్మ ఎంత ఏడుస్తుందో తెలుసా నీకు? నానా డబ్బుకి డబ్బు సమాధానం కాదు నానా. నానా నీ నా కొడుకు రాయెత్తుకుతున్నా నానా. అమ్మ ఓరి దేవుడు బాబా నిన్ను చూడాలనిపిస్తుంది నాన్న. నీకోసం అక్కడికి వస్తాను నాన్న. నరికేస్తా. నువ్వు నాకు కనిపిస్తే నరికేస్తాను. సార్ కొంపలు మునిగిపోతున్నాయి సార్. రేపు నిశ్చితార్థం పెట్టేశారండి బాబు. అమ్మాయి గారు చెప్పన్నారండి నిశ్చితార్థం ఎలా ఆపుతారో తెలీదు. ఆపండి బాబు. ఆ స్పైడర్ బాబు కూడా మాత్రం వద్దు బాబు. బాబు మీరేదో చేయాలి బాబు. ఏమయ్యా 12:05 ముహూర్తం. సరే సార్. దాని ప్రకారం అల్లుడు గారిని రమ్మను. సార్ ఆయన గంట ముందే వచ్చేసేలా ఉన్నారండి. మంచి స్పీడ్ గా రెడీ అవుతున్నారు. Look at the face in the mirror. Ta-da-da. Ta-da-da-da-da. Hey, ఎవరు నువ్వు? నా ఫేస్ పెట్టుకున్నావు. నా ఫ్యాన్ వా? నేను నీ ఫ్యాన్ కాదు. నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావే ఆ అమ్మాయి ఫ్యాన్ ని. కాంపిటీసి లవర్వా? మ్యాటర్ చెప్తా విను. నేను మౌని ప్రేమించుకున్నాం. మా ప్రేమను నువ్వు గౌరవించి ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకో. ఓ నాకు నీ లవ్ స్టోరీ నచ్చింది. నువ్వు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. కానీ నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఆల్రెడీ ఒక లవర్ ఉండడం, ఆ లవర్ ఏడుస్తున్నా సరే బలవంతంగా నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవటం, బయట ఆడేడుపు లోపల దీని ఏడుపు, ఆ టైంలో తలుపు గెడేస్తూ ఉంటే ఆ కిక్కే వేరప్పా. నాకే వెళ్ళొద్దా? ఆడెవడో తెలీదు నా మొహం ఇచ్చి నన్నే పడేసాడు బాబు. ఏమైందిరా? నేను ఈ పెళ్లి చేసుకోను. అదే ఎందుకు చేసుకోవు? చేసుకోను. ఎందుకు చేసుకోవు? అయ్యా నేను చేసుకోండిరా. ఆల్రెడీ మీ చెల్లికో లవర్ ఉన్నాడు. ఆడు ఆల్రెడీ అడుక్కుమి 6 గంట అయింది. నాకు ఈ పెళ్లి వద్దు. చేసుకుంటాడు చంపేస్తాడు. చేసుకోపోతే మేం చంపిస్తాం రా. నాకు ఈ పెళ్లి వద్దు బావయ్య. అయ్యి బాబాయ్ ఇద్దరు చంపేస్తారు బావయ్య. పెళ్లి చేసుకోకపోతే నేను చంపేస్తా. అయితే పని చేయండి, ముందండి చంపేయండి, అప్పుడు నేను చేసుకుంటాను. మౌనే ఏంటే నీకు లవర్ ఉన్నాడంట? ఎవడే ఆడు? నాకెవరూ లేరన్నయ్య. ఉన్నాడని స్పైడర్ బాబు చెప్తున్నాడు. నా మాట నమ్మన్నయ్యా. ఆడు ఎలా ఉంటాడో చెప్పరా. అదడితే ఎరుక్కొప్పిస్తాడు. మీ చెల్లిని చెక్ చేయండి, ఏదో ఒకటి దొరుకుతుంది. నా గుండెల్లో మీ ఫోటో తప్ప ఇంకే ఫోటో లేదండి. అయ్య బాబాయ్, ఇక్కడ నా ముఖం, ఇక్కడ నా ముఖం, అక్కడ నా ముఖం. లాభం లేదు. మీ అమ్మాయిని ఆడెవడో లవ్ చేస్తాడు. ఇదేమో నా ఫోటో చూపిస్తుంది. తరువేమో నాకు, డీట్ ఏమో వాడితో. మన ఊర్లో హెలికాప్టర్ ఏట్రా? ఎక్కడా డౌట్ రాకూడదు. డౌట్ కూడా డౌట్ రాదు. ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ బిజీగా ఉన్నారు. సారా? సారా వడ్రా? మా ఊరికి వచ్చి నన్ను ఆపుతారా? హలో, హూ ఆర్ యూ? ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? చెప్పట్రా నువ్వు. జస్ట్ ఆస్కింగ్, జస్ట్ ఆస్కింగ్, జస్ట్ ఆస్కింగ్, జస్ట్ ఆస్కింగ్. ఈ ఊళ్ళో మైన్స్ పడ్డాయి. చెయ్యి పెట్టి లాగేసుకోవచ్చు, అన్నీ ఉన్నాయి ఇక్కడ. తవ్వేసుకోవడానికి నాకు పర్మిషన్ కూడా వచ్చేసింది. ఇక్కడున్న 1000 ఎకరాలు ఎంక్వైరీ చేయడానికి వచ్చా. రైతుల దగ్గర కొనేయటం ఓ పద్ధతి. వన్స్ మైన్స్ పడ్డాయంటే వాళ్ళు అమ్మమంటారు. అయినా ప్రాబ్లం లేదు. రైతులందరికీ షేర్లు ఇచ్చేసి వాళ్ళని పార్ట్నర్స్ గా పెట్టేసుకుంటా. మైన్స్ ఆయనే మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే దుబాయ్, ఖతర్, ఒమన్, నైరోబి లాంటి దేశాల్లో సార్కి ఆల్రెడీ మైన్స్ ఉన్నాయి. ఎస్. ఉత్తరాంచల్లో ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. సో మీరు ఒకసారి రైతులతో మాట్లాడి మీటింగ్ వేసేస్తే మన పార్ట్నర్షిప్ లాక్ చేసేద్దాం. ఏంటి దానిక చూస్తున్నావు? మైన్స్ పడ్డాయా లేదా అని డౌటా? జస్ట్ ఆస్కింగ్. మైన్స్ ఉన్నాయి బావా. చెప్పలేదే? నువ్వు అడగలేదు కదా బావా. చెప్పాలి కదే, నువ్వు చెప్పాలి కదా. రైతుల దగ్గర పొలాన్ని కొనండి, మన పార్ట్నర్స్ గా ఉందాం. ఏడు చూస్తున్నావు? నువ్వు కొంటావా? నేను కొన్నా. నేనే కొంటా. మరి కొను. రే రైతులు మీరు పిలవండి.
రాయ్ ఇచ్చింది తీసుకొని నోరు మూసుకొని సంతకాలు పెట్టండి. నువ్వు రారా. నీవెన్ని ఎకరాలు రా? 2 ఎకరాలు అయ్యా. తీసుకో. అయ్యా నేను అమ్మనయ్యా. అయ్యా మంచిగా చెప్తే దండ పెడతానయ్యా. అయ్యా కొట్టకండి అయ్యా. నా కొట్టకండియ్యా. అయ్యా అయ్యా సంతకం పెట్టావా లేదా? సంతకం పెడతాను సంతకం పెడతాను సంతకం పెడతాను. ఎన్ని ఎకరాలు ఉన్నాయి నీ దగ్గర? 4 ఎకరాలయ్యా. రేపు ఇక్కడ రిజిస్ట్రేషన్. పో. రాయ్ నువ్వు రా. రైతులందరికీ పేమెంట్ అయిపోయింది. రేపే రిజిస్ట్రేషన్, ఎల్లుండి మన అగ్రిమెంట్. మీరు నేను పార్ట్నర్స్. నేను కూడా. అందులో సగం నాది. నా వాటా నాకు ఇవ్వకపోతే ఊరందరికీ చెప్పేస్తా. అప్పుడు ఏ రిజిస్ట్రేషన్లు జరగవు. హూ ఇస్ దిస్ గై? రంకమగుడు రామస్వామి? యా. ఇలాంటి పెంటలు ఏమైనా ఉంటే ముందే క్లియర్ చేసుకోండి. నాకన్నీ క్లియర్ గా ఉండాలి. జస్ట్ సేయింగ్. రేయ్ నిన్ను కొట్టింది అని పోలీస్ కేసు పెట్టు. నన్ను కొట్టింది ఆడు కాదు. నోరు మూసుకుని ఇవ్వే. వన్ లోపలేసి అక్కడ చంపిద్దాం. తీసుకెళ్ళి. సార్ ఎందుకు అరెస్ట్ చేశారు? పెళ్లి కొడుకు స్పైడర్ బాబు మీద మర్డర్ అటెంప్ట్ చేశాడు. వాళ్ళు కంప్లైంట్ చేశారు. మరి పబ్లిక్ కంప్లైంట్ చేస్తే మేము తీసుకోవాలి కదా, ఎందుకంటే మేము పబ్లిక్ సర్వెంట్ కనుక. సిద్ధప్ప, రేపు పొద్దున్న కల్లా వీడిని ఎన్కౌంటర్ చేసి వాడిని చంపొద్దు. ఆడు నా కొడుకు కాదు. నీ కొడుకు కాదా? కాదు. రేయ్ ఫోన్ చూడరా. నాన్న. రేయ్ మీ నాన్నరా? పట్టుకోరదని. నా కొడుకు అనుకుని మీ కొడుకుని చంపేస్తున్నారు. నా కొడుకు చంపేస్తున్నారా? ఎవరు? ఇక్కడ పోలీసులు ఎన్కౌంటర్ చేస్తున్నారు. అయ్యా, ఊళ్ళో కుక్కలు తప్ప మనుషులు ఎవరు కనిపించడం లేదు. ఇళ్ళని తాళాలిస్తున్నాయి. ఏంటి? ఎవరు లేరా ఊర్లో? అవునయ్యా. ఎక్కడికి వెళ్ళారా అందరూ? Hey!
అటు చూడండి అన్నా నోనా రేయ్ మా నాన్న నాకు చిన్నప్పుడే ఆట నేర్పాడు వైలెన్ ఆట. అది ఎక్కడైనా ఎన్నిసార్లైనా ఆడొచ్చని మా నాన్న నాకు చెప్పాడు. ఇప్పుడు అదే ఆడా. ఆల్ యాక్టర్స్ ఫ్రమ్ జోధ్పూర్. ఇన్నాళ్ళు ఊర్లో అందరు నేర్పించారు కదా, మీతోనే డబ్బులు ఇప్పించి వాళ్ళని హాలిడేకి పంపించా. ఏంటి అంత ఏడుస్తున్నావు? వాడిని కొడుకు కాదు కదా? అవును, వీడెవరో నాకు తెలీదు. కానీ మొదటిసారి నన్ను కౌగిలించుకున్నప్పుడు నా గుండెకు తెలిసింది వీడు ఏడుస్తున్నాడని. అప్పుడు నాకు అర్థం కాలేదు. ఆ రోజు పొలంలో వీడు మీ అందరినీ కొడుతుంటే నాకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అనిపించింది. అప్పుడు కూడా నాకు అర్థం కాల. నువ్వు ఇప్పుడు అడ్లీ పొడిచావు. వీడి పేగి తెగితే ఇక్కడ నా పేగి ఏడుస్తుందిరా. ఆడు నా కొడుకు కాక ఇంకేమడు? వీడు నా బిడ్డే. నా బిడ్డని పొడిస్తావరా? చంపండి రాండి. వాడిని చంపుతుంటే నీకు బాధగా ఉందా? రాయ్, వాడి కళ్ళ ముందే దీన్ని చంపేయండి రా, చంపేయండి రా.
శివ శివ నానా కన్న తల్లిని చంపిన రాక్షసుడు వాడు. వదలదు. ఏయ్! నా కొడుకును చంపేస్తారా? బావా వాణ్ణి వదలద్దు, చంపే నరికే. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావేంట్రా? ఈ పిల్లం పన్నుడితో లేచిపోలేదు, ఈ ఇళ్ళే చంపేశారు. వాళ్ళ పిల్లని నీకిచ్చి పెళ్లి చేయడం కోసం ఆ ఇద్దరిని చంపేశారా ఈ ఎదవలు. చెయ్యి, సపోర్ట్ చెయ్యి, వెళ్ళు సపోర్ట్ చెయ్యి. అమ్మా అనొద్దు, అమ్మా అనే అర్హత నీకు లేదు. ఎంత ఖర్చు అయింది నేను పెట్టుకుంటాను. అండి కాల్చేయి. అల్లుడు అల్లుడా గిల్లుడా కాల్చేయి. థ్యాంక్ యూ. నాన్నా, సింపుల్ గా మన స్టోరీ చెప్పమంటావా? ఇదే ఆస్తిని నే కొట్టేయాలనుకున్నా నా డ్రీమ్ ప్రాజెక్ట్ ని నువ్వు ఫిల్ఫిల్ చేసావు రాజా. ఐ లవ్ యూ రాజా. నా ఆస్తిలో ఒక్క రూపాయి కూడా మీ నాన్నకి ఇవ్వడానికి వీల్లేదు. చెప్పు. ఎందుకు వీల్లేదే? ఎందుకు వీల్లేదు? వీడిని నేను పెంచాను కాబట్టి ఇవన్నీ చేయగలిగాడు. అదే వాడిని నువ్వు పెంచుంటే ఇదే ఊళ్ళో నువ్వు హెడ్ మాస్టర్ అయి ఉండేదానివి, వాడు డ్రిల్ మాస్టర్ అయి ఉండేవాడు. అంతకంటే ఏమయ్యేది? నువ్వు చెప్పింది కరెక్టే నాన్న. అవునా? థ్యాంక్ యూ రాజా. కానీ నాకు ఒక చిన్న కోరిక ఉంది. చెప్పు రాజా. చెప్తా. ఏంటి నాన్న పెళ్లి తీసావు? అమ్మని కొడతావా తప్పు మాట్లాడిందని? చెప్తా. ఇదిగో అమ్మా. ఏంటమ్మా నువ్వు బెడ్ తీసుకున్నావు? అమ్మా తప్పమ్మా అమ్మకుండి. అమ్మా అమ్మా వద్దమ్మా. అమ్మ అమ్మా, ఇప్పుడే కాదు. తప్పు తిట్టుకున్నా. నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు కొట్టు. నాన్నగారిని ఎంత కొట్టినా తప్పులేదు. తప్పులేదు కదా? ఇంకా కొట్టినా? అమ్మా 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 సారీ అమ్మా. గుంజిండు ఇస్తానా? గుంజిండు. 1 2 3. ఇదిగో నీ కాళ్ళు పట్టుకుంటున్నా, చెప్పలేసుకుంటున్నా.